మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. 27/1/2026 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గెజెట్‌ని విడుదల చేసింది. దీని యొక్క నంబరు 150/TGSEC ULBS 2026 పేరుతో విడుదల చేశారు. భారత రాజ్యాంగంలోని 243 ZA ద్వారా మరి 2019 తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం, అదేవిధంగా 194 మరియు 195 అందులో సబ్ క్లాస్ బి ద్వారా సంక్రమించిన అధికారాల ప్రకారం దీని 2019 దాన్ని బేస్డ్గా జారీ చేసినట్టుగా తెలంగాణ మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లు సభ్యుల ఎన్నికల నిర్వహణ నియమాల ప్రకారం సదరు చట్టంలోని షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 చెప్పినట్టుగా ఇప్పటికే పదవీకాలం ముగిసిన మరియు కొత్తగా ఏర్పడిన ఇట్టి నోటిఫికేషన్ చేయబడినటువంటి జాబితాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందినటువంటి ఓటర్లను, వారి సంబంధిత మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ వార్డు సభ్యులను ఎన్నుకోవాల్సింది కదా ఇందు మూలంగా తెలియజేస్తున్నట్టుగా నోటిఫికేషన్ జత చేసినటువంటి అనుబంధం సదరు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణి కొమిదిని తెలంగాణ స్టేట్గా మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో వీటికి సంబంధించి మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు 2026 ఎన్నికల కార్యక్రమానికి సంబంధించినప్పుడు 1వది 2019 తెలంగాణ మున్సిపాలిటీ చట్టం సెక్షన్ 195 సబ్ సెక్షన్ 4 ప్రకారం ఎన్నికల నియమాల ప్రకారం నిర్వర్తిస్తున్నట్టుగా ఇది మళ్ళీ 2019 తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహణ మరియు 4 ప్రకారం రిటర్నింగ్ అధికారులకు సంబంధించినటువంటి ప్రదర్శించే తేదీని పెట్టారు. ఇది 28/1/2026 అంటే బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు. 28వ తారీఖు నాడు మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ నియమ ప్రకారం రిటర్నింగ్ అధికారులు ఆయా వార్డుల జాబితా ప్రదర్శన, ఎవరు ఎంతమంది పోటీ చేశారు అనే దానికి సంబంధించినటువంటి జాబితాను ప్రదర్శన చేస్తారు. ఇందులో ఇక మున్సిపాలిటీ అనుబంధం 1లో నామినేషన్లు దాఖలు చేసినటువంటి చివరి తేదీ 30/1/2026 సాయంత్రం 5 గంటల వరకు శుక్రవారం వస్తుంది ఆ రోజు. దాని తర్వాత నామినేషన్ల పరిశీలన జరుగు తేదీ 31/1/2026 11 గంటల నుండి నామినేషన్లకు సంబంధించిన పరిశీలన, స్క్రూటినీలో ఉన్నారా అని పెట్టారా లేదా, స్క్రూటినీలో పోతే చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా చెల్లుబాటు అయిన నామినేటెడ్ అభ్యర్థుల జాబితా ప్రకారం అది కూడా 31/1/2026 శనివారం నాడు నామినేషన్ల పరిశీలన పూర్తి అయిన వెంటనే దానికి సంబంధించిన ప్రచురణ రిలీజ్ చేస్తారు. ఇక 5వది ఈ అనుబంధం 1లో జిల్లా ఎన్నికల అధికారి లేదా వారిచే అధీకృతులైనటువంటి అదనపు జిల్లా ఎన్నికల అధికారి, డిప్యూటీ అంటే కలెక్టర్లు వాళ్ళు ఉంటారు, లేదా మున్సిపల్ కమిషనర్లు వాళ్ళకి అప్పచెప్తారు. ఇది 1/2/2026 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. దాఖలైన అప్పీళ్లు పరిష్కరణ 6వ పాయింట్, దాఖలైన అప్పీళ్ల పరిష్కరణకు చివరి తేదీ 2/2/2026 సోమవారం 5 గంటల లోపు. అంటే నామినేషన్ ఉపసంహరణకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించినటువంటి అప్పీలు అవి చేయడానికి సంబంధించి. ఇంకా అభ్యర్థిత్వానికి సంబంధించి ఉపసంహరణకు చివరి తేదీ 3/2/2026 మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. పోటీ చేయ అభ్యర్థుల జాబితా ప్రచురణ చేది అంటే చివరి ఫైనల్ లిస్ట్ ఉపసంహరించుకున్న వాళ్ళు పోను 3/2/2026 సాయంత్రం 3 గంటల వరకు ఉంటుంది. ఇది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నిర్వహించేటువంటి తేదీ 11/2/2026 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. 10వ పాయింట్, రీపోలు ఏమైనా జరగాల్సి ఉంటే అంటే అవకతవకలు ఏమైనా జరిగితే నిర్వహించేటువంటి తేదీ 11 జరిగితే తెల్లారి 12 ఏమన్నా కొన్ని బూత్లలో ఏమన్నా అవకతవకలు జరిగితే కంప్లైంట్ పోతే సంబంధించిన ఎన్నికల కమిషనరు ఆర్డర్ ఇస్తే 12/2/2026 వాటికి రీపోలింగ్ జరుగుతుంది. ఇక ఓట్ల లెక్కింపు 13వ తారీఖు నాడు శుక్రవారం 8 గంటల నుంచి అయిపోయిందాక లెక్క చేస్తారు. ఫలితాల ప్రకటన కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఇట్లా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కొమిదిని సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ సందర్భంగా రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక వెళ్ళనున్నటువంటి మున్సిపాలిటీల జాబితా చూసినప్పుడు నోటిఫికేషన్ 150 TGSEC ULBS 2026 తేదీ 27/1/2026 ప్రకారం జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ఏ వార్డు సభ్యులకు సంబంధించి. ఇక మొదటిది జిల్లా పేరు జనగాం జిల్లాలో జనగాం మున్సిపాలిటీలో 30 వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. స్టేషన్ కనుపూర్లో 18 వార్డు కౌన్సిలర్కి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జిల్లా వరంగల్కు సంబంధించి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో నర్సంపేట 30 వార్డు కౌన్సిలర్లకి, వర్ధనపేటలో 12 వార్డు కౌన్సిలర్కి ఎన్నికలు జరుగుతాయి. ఇంకా హనుమకొండకు సంబంధించినప్పుడు హనుమకొండ జిల్లాలో పర్కాల్ ఇక్కడ 22 వార్డు కౌన్సిలర్లు ఉన్నారు, దీనికి ఎన్నికలు జరుగుతాయి.
ఇక మహబాద్ జిల్లాకు సంబంధించినప్పుడు మహబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సో 4వ జిల్లా మహబాద్ అనేది. సో డోర్నకల్లో 15 వార్డు కౌన్సిలర్కి ఎన్నికలు, కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డు కౌన్సిలర్కి ఎన్నికలు, మహబాద్ మున్సిపాలిటీలో 36 వార్డు కౌన్సిలర్కి ఎన్నికలు, మరిపేటలో 15 వార్డు కౌన్సిలర్కి ఎన్నికలు, తొర్రూరులో 16 వార్డు కౌన్సిలర్కి ఎన్నికలు జరుగుతాయి. ఇక 5వది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లె మున్సిపాలిటీగా ఉంది. అక్కడ నుంచి 30 మంది వార్డు కౌన్సిలర్లు కంటెస్ట్ చేస్తారు. ఇంకా కరీంనగర్ జిల్లాకి సంబంధించి తీసుకున్నప్పుడు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి 14, ఇక్కడ 3 మున్సిపాలిటీలను చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట. చొప్పదండిలో 14 కౌన్సిలర్లకి, హుజూరాబాద్లో 30 కౌన్సిలర్లకి, జమ్మికుంటలో 30 కౌన్సిలర్లకి ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత జగిత్యాలకు సంబంధించి వచ్చినప్పుడు 7వ జిల్లా జగిత్యాలకు సంబంధించి 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ధర్మపురిలో 15 వార్డు మెంబర్ల కౌన్సిలర్కి, జగిత్యాల్లో 50 డివిజన్లకు సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్కి, అదేవిధంగా కోరుట్లలో జగిత్యాల జిల్లాలో కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డు కౌన్సిలర్లకు పోటీ జరుగుతాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిలో 26 వార్డులకి, రాయకల్ మున్సిపాలిటీలో 12 వార్డులకి ఎన్నికలు జరుగుతాయి. ఇక 8వ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్లలో 39 వార్డులకి, ఏములవాడలో 28 వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరుగుతాయి. ఇక 9వది పెద్దపల్లి మున్సిపాలిటీలో మంతని, పెద్దపల్లి, సుల్తానాబాద్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. మంతనిలో 13 వార్డు కౌన్సిలర్లకి, పెద్దపల్లిలో 36 వార్డు కౌన్సిలర్లకి, సుల్తానాబాద్లో 15 వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో దాని తర్వాత చూసుకుంటే ఇక 10వ జిల్లా ఖమ్మం మున్సిపాలిటీకి సంబంధించి ఖమ్మం మున్సిపాలిటీ ఇంకా టైం ఉంది, మార్చి ఏప్రిల్ దాకా. దానికి ఇప్పుడు వాయిదా ఉన్నది. సో మిగిలినటువంటి వాటికి వచ్చినప్పుడు ఏదిలాపురం కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. ఇక్కడ 32 వార్డు మెంబర్లకి ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీకి 20 వార్డులకి, మధిర మున్సిపాలిటీకి 22 వార్డులకి, సత్తుపల్లి మున్సిపాలిటీ 23 వార్డులకి, ఓరా మున్సిపాలిటీ 20 వార్డులకి ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 10వ జిల్లా. ఇక 11వ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వరావుపేట 22 వార్డులకి, అదేవిధంగా ఎల్లందు 24 వార్డులకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. వార్డు సభ్యులు ఎన్నుకునేది వార్డు కౌన్సిలర్లకు సంబంధించి. ఇంకా 12వది ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డు మెంబర్లు ఉన్నారు, 49 వార్డు కౌన్సిలర్లు ఎన్నుకోబోతూ ఉన్నారు. సో దాని తర్వాత 13వ జిల్లా నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. బైంసా, ఖానాపూర్, నిర్మల్. బైంసాలో 26 మున్సిపాలిటీలకు సంబంధించి, ఖానాపూర్లో 12 మున్సిపాలిటీలకు సంబంధించి, నిర్మల్లో 42 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో దాని తర్వాత మనం చూసుకున్నప్పుడు కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 2 మున్సిపాలిటీలు ఆసిఫాబాద్లో 20 వార్డు కౌన్సిలర్లకి, కాగజ్నగర్లో 30 వార్డు కౌన్సిలర్లు జరుగుతాయి. మేయర్, డిప్యూటీ మేయర్ అందులో భాగంగానే జరుగుతాయి. సో దాని తర్వాత 15వది మంచిర్యాల జిల్లా. ఇక్కడ 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. బెల్లంపల్లి, చెన్నూరు, కాంతాన్పల్లి, లక్సెట్పల్లి. సో బెల్లంపల్లిలో 34 మున్సిపాలిటీ వార్డులకి, చెన్నూరులో 18 వార్డులకి, కేంతన్పల్లిలో 22 మున్సిపాలిటీ వార్డు మెంబర్లకి, లక్సెట్పల్లిలో 15 వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇక 16వ జిల్లా రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆమనగల్లు, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, శంకరపల్లి. ఆమనగల్లో 15 వార్డు మెంబర్లకి, చేవెళ్లలో 18 వార్డు మెంబర్లకి, ఇబ్రహీంపట్నంలో 24 వార్డు మెంబర్లకి, అదేవిధంగా మెయిన్బాద్లో 26 వార్డు మెంబర్లకి, షాద్నగర్లో 28 వార్డు మెంబర్లకి, శంకరపల్లిలో 15 వార్డు మెంబర్లు జరుగుతాయి. మేయరు, డిప్యూటీ మేయరు, చైర్మన్లు అవన్నీ మళ్ళీ అందులో భాగంగానే ఉంటాయి. మళ్ళీ ఇది సపరేట్ ఏం కాదు. 17వది వికారాబాద్ జిల్లా. 17వ జిల్లా వికారాబాద్లో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 4 మున్సిపాలిటీలో కొండగల్, పరిగి, తాండూరు, వికారాబాద్ ఉన్నాయి. కొండగల్లో 12 వార్డు మెంబర్లకి, పరిగిలో 18 వార్డు మెంబర్లకి, తాండూరులో 36 వార్డు మెంబర్లకి, వికారాబాద్లో 34 వార్డు మెంబర్లకి, వార్డు కౌన్సిలర్లకి సంబంధించి ఎన్నికలు జరుగుతాయి. మేయర్, డిప్యూటీ మేయర్ అందులో భాగంగానే ఉంటాయి. సో ఇక 18వ జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి. ఈ మేడ్చల్ మల్కాజ్గిరి 18వ జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆలియాబాద్, 3 చింతల, ఎల్లంపేట. ఇక్కడ ఆలియాబాద్లో 20 వార్డు కౌన్సిలర్లకి, 3 చింతలపల్లిలో 24 వార్డు మెంబర్లకి, ఎల్లంపేటలో 24 వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇక మనం చూసుకున్నప్పుడు
ఇప్పటికే మనం చెప్పుకుంటూ వస్తున్నాం జిల్లాల వారీగా. ఈ జిల్లాల వారీగా చెప్పుకుంటూ వచ్చే దాంట్లో మనం 18 జిల్లాలు చెప్పాం. 19వ జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు 19వ జిల్లా నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్లో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఈ 3 మున్సిపాలిటీల్లో ఆర్మూర్, భీమ్నగర్, బోధన్. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డు కౌన్సిలర్లకి, భీమ్గల్లో 12 వార్డు మెంబర్ కౌన్సిలర్లకి, బోధన్లో 38 కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా 20వ జిల్లా కామారెడ్డి జిల్లా, ఉమ్మడి నిజామాబాద్లో భాగం. ఇది కామారెడ్డి కొత్త జిల్లా అయింది, 33 జిల్లాల్లో భాగం. ఇందులో బాన్సువా 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. బాన్సువాడ, బిచ్కుంద, కామారెడ్డి, ఎల్లారెడ్డి. బాన్సువాడలో 19 వార్డు కౌన్సిలర్లకి, బిచ్కుందలో 12 వార్డు మెంబర్లకి, కామారెడ్డిలో 49 వార్డు మెంబర్లకి, ఎల్లారెడ్డిలో 12 వార్డు మెంబర్లకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక 21వ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. 6 మున్సిపాలిటీల్లో ఆలేరు, భువనగిరి, చౌటప్పల్, మొత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట. ఈ 6 మున్సిపాలిటీల్లో ఆలేరుకి 12 వార్డు మెంబర్లకి, వార్డు కౌన్సిలర్లకి, భువనగిరిలో 35 వార్డు కౌన్సిలర్లకి, చౌటప్పల్లో 20 వార్డు కౌన్సిలర్లకి, మోత్కూరులో 12 మున్సిపల్ కౌన్సిలర్లకి, పోచంపల్లిలో 13 వార్డు కౌన్సిలర్లకి, యాదగిరిగుట్టలో 12 మున్సిపల్ కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇక సూర్యాపేట జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. హుజూరాబాద్, కోదాడ్, నేరేడుచర్ల, సూర్యాపేట, తిరుమలగిరి. హుజూరాబాద్లో 28 వార్డు కౌన్సిలర్లకి, కోదాడ్లో 35 వార్డు కౌన్సిలర్లకి, నేరేడుచర్లలో 15 వార్డు కౌన్సిలర్లకి, సూర్యాపేటలో 48 వార్డు కౌన్సిలర్లకి, తిరుమలగిరిలో 15 వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతున్నాయి. నల్గొండకు సంబంధించి వచ్చినప్పుడు 23వ జిల్లా నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. చుండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నందికొండ. సో చుండూరులో 10 వార్డు కౌన్సిలర్లకి, చిట్యాలలో 12 వార్డు కౌన్సిలర్లకి, దేవరకొండలో 20 వార్డు కౌన్సిలర్లకి, హల్దియాలో 12 వార్డు కౌన్సిలర్లకి, మిర్యాలగూడలో 48 వార్డు కౌన్సిలర్లకి, నందికొండలో 12 వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతున్నాయి ఇదే తేదీన. ఇక 24వ జిల్లా సిద్దిపేట జిల్లా. సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీలో చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హస్నాబాద్. సో చేర్యాలలో 12 వార్డు కౌన్సిలర్లకి, దుబ్బాకలో 20 వార్డు కౌన్సిలర్లకి, గజ్వేలు, హుస్నాబాద్లో 20 చొప్పున వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇక మనం చూసుకున్నప్పుడు సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. 1 ఆదోల్ జోగిపేట, 2 పోచారం, 3 గుమ్మడిదెల, 4 ఇంద్రేశం, 5 ఇష్నాపూర్, 6 జన్నారం, 7 కోహీర్, 8 నారాయణఖేడ్, 9 సదాశివపేట, 10 సంగారెడ్డి, 11 జహీరాబాద్. ఈ సంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఆదోల్ జోగిపేట సంబంధించినటువంటి మున్సిపాలిటీలో 20 వార్డు కౌన్సిలర్కి ఎన్నికలు జరుగుతున్నాయి. గడ్డిపోచారం సంబంధించి 18 వార్డు కౌన్సిలర్లకి, గుమ్మడిదలకి సంబంధించి 22 వార్డు కౌన్సిలర్లకి, ఇంద్రేషానికి సంబంధించి 18 వార్డు కౌన్సిలర్లకి, ఇస్నాపూర్కి సంబంధించి 26 వార్డు కౌన్సిలర్లకి, జన్నారానికి సంబంధించి 20 వార్డు కౌన్సిలర్లకి, కోహేరికి సంబంధించి 16 వార్డు కౌన్సిలర్లకి, నారాయణగఢ్కి సంబంధించి 15 వార్డు కౌన్సిలర్లకి, సంగారెడ్డికి సంబంధించి 38 వార్డు కౌన్సిలర్కి, జహీరాబాద్కి సంబంధించి 37 వార్డు కౌన్సిలర్కి సంబంధించి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఇక 26వ జిల్లా మనం తీసుకున్నప్పుడు 33 జిల్లాల్లో 26వ జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు 26వ జిల్లా మెదక్ జిల్లా. మెదక్లో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 4 మున్సిపాలిటీలలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తుఫ్రాన్. మెదక్లో 32 వార్డు కౌన్సిలర్లకి, నర్సాపూర్లో 15 వార్డు కౌన్సిలర్లకి, రామాయంపేటలో 12 వార్డు కౌన్సిలర్లకి, తుఫ్రాన్లో 16 వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతున్నాయి. 27ది మహబూబ్ నగర్కి సంబంధించి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలు 2 ఉన్నాయి. భూత్పూర్లో 10 వార్డు కౌన్సిలర్లకి, దేవరకద్రలో 12 వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక 28వ జిల్లా నారాయణపేట. ఈ నారాయణపేటకు సంబంధించి 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. కోస్గి, మద్దూరు, మక్తల్, నారాయణపేట ఉన్నాయి. కోస్గిలో 16 వార్డులకి, మద్కూరులో 16 వార్డులకి, మక్తల్లో 16 వార్డులకి, నారాయణపేటలో 24 వార్డులకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇంకా 29వది జోగులాంబ గద్వాల్ జిల్లా. ఇక్కడ 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 4 మున్సిపాలిటీల్లో ఆలంపూర్, గద్వాల్, ఐజా, వడ్డేపల్లి. సో ఆలంపూర్లో 10 వార్డులకి, గద్వాల్లో 37 వార్డులకి, ఐజాలో 20 వార్డులకి, అదేవిధంగా వడ్డేపల్లిలో 10 వార్డులకి సంబంధించి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇక వచ్చినప్పుడు 30 వార్డులకు వచ్చినప్పుడు 30వ జిల్లాకు వచ్చినప్పుడు వనపర్తి జిల్లా. ఈ వనపర్తి జిల్లాలో
5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి. ఈ 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5 మున్సిపాలిటీల్లో అమరచింతలో 10 వార్డు కౌన్సిలర్లకి, ఆత్మకూరులో 10 వార్డు కౌన్సిలర్లకి, కొత్తకోటలో 15 వార్డు కౌన్సిలర్లకి, పెబ్బేరులో 12 వార్డు కౌన్సిలర్లకి, వనపర్తిలో 33 వార్డులకి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. 31వ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలు జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు. సో కల్వకుర్తిలో 22 వార్డు కౌన్సిలర్లకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కొల్లాపూర్లో 19 కౌన్సిలర్లకి వార్డు కౌన్సిలర్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. నాగర్ కర్నూలులో 24 వార్డు కౌన్సిలర్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక ములుగు జిల్లాకు వచ్చినప్పుడు ములుగు 32వ జిల్లా ములుగు ఒకటే మున్సిపాలిటీ ఉన్నది. అక్కడ 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డు కౌన్సిలర్ల ఎన్నికలు, మేయర్ అవన్నీ సహజంగా జరిగాయి. ఈ జిల్లాల సంఖ్య మొత్తం 32, మున్సిపాలిటీల సంఖ్య 116, వార్డు సభ్యుల సంఖ్య 2582. ఒక జిల్లాలో మున్సిపాలిటీలు లేవు, అంతా గ్రామ పంచాయతీలుగా ఉన్నదనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో ఇక కార్పొరేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు సో కొన్ని కార్పొరేషన్లు, ఖమ్మం లాంటి కార్పొరేషన్లకు ఎన్నికలు జరగట్లా. సో ఈ క్రమంలో మొత్తం 7 మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉన్నాయి. 1 కరీంనగర్, 2 పెద్దపల్లి, 3 నిజామాబాద్, 4 మహబూబ్ నగర్, 5 మంచిర్యాల, 6 భద్రాద్రి కొత్తగూడెం, 7 నల్గొండ జిల్లా. సో వీటిలలో ఈ జిల్లాల పేర్లు ఇవి. మున్సిపాలిటీలు కరీంనగర్ జిల్లాలో 1వది కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్. అక్కడ 66 డివిజన్లకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ డివిజన్కి కార్పొరేటర్ అంటారు. 66 డివిజన్ల కార్పొరేటర్లు ఎన్నికలు జరుగుతాయి. ఇక 2వది పెద్దపల్లి జిల్లాలోని రామగుండం. ఇక్కడ 60 డివిజన్లకు సంబంధించి వచ్చినప్పుడు కార్పొరేటర్ ఎన్నికలు జరుగుతాయి. ఇక 3వది నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్. ఇక్కడ కూడా 60 డివిజన్లకు సంబంధించి కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక 4వది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇది. ఇక్కడ కూడా 60 డివిజన్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అదేవిధంగా 5వది మంచిర్యాలకు సంబంధించి కూడా 60 డివిజన్లకు సంబంధించి కార్పొరేషన్లు 60 డివిజన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎన్నుకోబోతూ ఉన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ అవన్నీ కలిసి సుజాతనగర్ దాకా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏజెన్సీ చట్టాలు అన్నింటిని అధిగమించి 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో 60 మంది కార్పొరేటర్లని కొత్తగా ఏర్పడబోతుంది. ఇది కొత్త కమిటీ. చాలా కాలంగా పాల్వంచ స్పెషల్ ఆఫీసర్ పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. సో అభివృద్ధి సాధించుదని భావిద్దాం. ఇంకా 7వ జిల్లాలో 7వ కార్పొరేషన్ నల్గొండ. ఇక్కడ 48 డివిజన్లు ఉన్నాయి. 48 డివిజన్ల కార్పొరేటర్లు ఎన్నుకోబోతున్నారు. 7 జిల్లాల్లో 7 కార్పొరేషన్లకు సంబంధించి 414 మంది కార్పొరేటర్లు ఎన్నుకోబోతా ఉన్నారు. వీళ్ళు మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర ఏమైనా ఉంటే కోఆప్షన్ ఏవైనా అందులో భాగంగానే జరుగుతాయి. సో ఇది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలంగాణ స్టేట్గా ఇది చెప్తా ఉంది. ఈ నోటిఫికేషన్ 150/TGSCC-ULBS 2026 ప్రకారం 27/1/2026 నాడు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో పెద్దలరా, మిత్రులరా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ రాబోయే కాలంలో మీతోని షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి అని తెలియజేసుకుంటూ మరింత మందికి మన ఛానల్లో భాగస్వాములు చేసి ఆ విధంగా మన ఛానల్ని వీక్షించే విధంగా ప్రేక్షకులు సంబంధించిన అభిప్రాయాలు కూడా పంచుకోవాలని తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.